ఏంటి లాభం? సంవత్సరాలు గడిచిపోయి సభలు అలాగే సేవకులు కష్టపడి పెడుతున్నా సరే, మన ఆత్మీయ అంతస్తు ఎదగనప్పుడు, మన ఆత్మ వర్ధిల్లినప్పుడు ఏంటి లాభం? సభలకి దేవుడు చెప్పాలనుకున్న జ్ఞానం అర్థం కాకపోతే ఏంటి లాభం? దేవుని నియమం అర్థం కాకపోతే ఏంటి లాభం? వయసు గతించిపోయి మనం ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినాక గుండెలు బాదుకొని ఏడవాల్సి వస్తుంది. అయ్యో, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కథలు, హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఈ లోకంలో బ్రతకడం ఎలాగో నేర్చుకుంటూ చచ్చిపోయానే, కానీ పరలోక మహిమను పొందడానికి కావలసిన సంపూర్ణ జ్ఞానం పొందలేదే. మనం ఎంత ధైర్యంగా ఉంటామో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సండే స్కూల్ కథలు తెలిస్తేనే ఇంత ధైర్యం అయితే, ఇంత అతిశయం అయితే, మరి దేవుని వ్యూహం, దేవుని మనసు, దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన, దేవుని చట్టం ఇవన్నీ తెలిస్తే ఇంకెంత అతిశయించవచ్చు మనం. అందుకే అంటాడు ఇరిమియా 9:24, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవాలి, ఆయన నేర్చుకోవాలి. అందుకే అంటాడు కదా భక్తుడు, క్రీస్తును నేర్చుకుందాము అన్నాడు. హోషేయ భక్తుడు అయితే ఏమన్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానం నేర్చుకుందాము రండి. మరి మందిరాలకు వచ్చి మనం దేవుని జ్ఞానం ఎక్కడ నేర్చుకుంటున్నాం? కుటుంబాలు ఎలా ఉండాలి, ఆశీర్వాదాలు ఎలా పొందాలి, దీవెనలు ఎలా పొందాలి, సమాజంతో ఎలా ఉండాలి, బైబిల్లో భక్తులు దీవెనలు ఎలా పొందారు, నువ్వు ఎలా పొందుతావు, ఇది నేర్చుకుని బతికేస్తున్నాం. రక్షించబడ్డప్పుడు ఇదే నేర్చుకున్నాం, చచ్చే వరకు అదే నేర్చుకుంటున్నాం. కారణం ఏమిటి? మనం అడగట్ల దేవుణ్ణి, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూపించమని మనం మాట్లాడట్లా, అడగట్లా. అయ్యో దేవుని ప్రజ, ఎంత పొరబడుతున్నావు, ఎంత తప్పైపోతుంది, కాలం నిన్ను దాటిపోతుంది, సత్యానికి చాలా దూరంగా నీ ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా చాలు. ఆత్మదేవుని ఆలోచన విధానం ఏదో అది తెలుసుకోవడం అతి ముఖ్యం. దేవుడు నీకిచ్చిన ధన్యతను